2013లో నాకు రాజ్ ప్రకాష్ పాల్ గారితో వివాహం జరిగింది. 4 సంవత్సరము మేమందరము జాయింట్ ఫ్యామిలీగా ఉన్నాము. చాలామంది అనుకుంటారు వివాహం అయిన వెంటనే మేమందరము సపరేట్ అయిపోయాము, అసలు ఎట్లాగ ఉంటారో ఫ్యామిలీ కుటుంబంగా కలిసి ఎలాగ ఉంటారో తెలియదు అని అనుకుంటారు. కానీ వివాహం అయిన తర్వాత ఒకటే ఇంట్లో 4 కుటుంబాలు, అంటే ముగ్గురము, దాని తర్వాత మా మామయ్య గారు, అత్తయ్య గారు. సో వీ ఆల్ స్టేడ్ లైక్ దాట్ ఫర్ 4 years. 4 సంవత్సరాలు ఆ రీతిగా ఉన్నాము. దాని తర్వాత 2015లో నాకు మొదటి కుమారుడు పుట్టాడు. 2016 వాజ్ ఇయర్ ఆఫ్ షేకింగ్ అనొచ్చు. ఇయర్ ఆఫ్ షేకింగ్, అంతా కూడా షేకింగ్. అప్పటి వరకు హ్యాపీ లైఫ్, ఎవ్రీథింగ్ పీస్ఫుల్. అప్పుడు మేము మా మామయ్య గారితో సేవలో సహకరించేవారు కాబట్టి వీటిని అది మన పర్సనల్ సవాల్లాగా అనిపించలేదు. అంటే ఉండేవి కానీ మరి పెద్దగా ఉండేవి కాదు. కానీ 2016 దేవుడు కొత్త మార్గాలు తెరవడం స్టార్ట్ చేస్తాడు. వీ వెంట్ టు ద US ఇన్ 2016 నవంబర్ డిసెంబర్ 2 months ఆఫ్ మినిస్ట్రీ దేర్. దాని తర్వాత మరలా సింగపూర్, మరలా ఇంకా ఆంధ్రాలో పలు ప్రాంతాలని సేవకుల్ని చాలామంది పిలుస్తూ ఉన్నారు. మేము అనుకున్నాం ఇదేమో ఇన్విటేషన్స్ పైన వెళ్ళటము, పరిచర్య చేయటము, రావటము, మరలా యథావిధిగా కుటుంబ జీవితం నడిపించడం ఇంతేనేమో అని అనుకున్నాం. కానీ 2016 ఆ USకి వెళ్ళి వచ్చే కల్లా ముందున్న బాధ్యతలు, సేవకులకున్న బాధ్యతలు అన్నీ కూడా హఠాత్తుగా ఆయన దగ్గర నుండి తీసివేయబడ్డాయి. హి డిడ్ంట్ అండర్స్టాండ్, వీ డి నాట్ అండర్స్టాండ్. ఏంటిది? సడన్గా దేవుడు నమ్మి అప్పచెప్పి ఇంతవరకు ఆ బాధ్యతలు ఆయన నమ్మకంగా చేస్తూ వచ్చారు. సడన్గా నీకు ఈ పాత్ర లేదని చెప్పడం ఏంటి అని చాలా స్పిరిచువల్ లైఫ్లో చాలా షేకింగ్. అప్పుడు అర్థం కాలేదు. అట్లాగే నెట్టుకుంటూ మా మామయ్య గారితో గెట్ టుగెదర్స్ అని, రివైవల్ మీటింగ్స్ కన్ను అన్ని విషయాలు సహకరిస్తూ ముందుకు వెళ్ళేవారు. 2017లో అదే రీతిగా ఇట్లాంటి మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, అవుట్ రీచ్ మీటింగ్స్, అవుట్ సైడ్ కంట్రీ మీటింగ్స్ అట్లా వెళ్తున్నప్పుడు థింగ్స్ వర్ గెటింగ్ అ లాట్ టఫ్. ఫ్రిక్షన్ మినిస్ట్రీలో ఒకలాంటి దెర్ వాజ్ నో పీస్. ఏదో ఒక రీతిగా ఏదో ఒక ఇబ్బందులు మనుషుల ద్వారా, వీరి ద్వారా, మాటల ద్వారా చాలా